హలో అండి, నా పేరు డాక్టర్ జగదీష్ కుమార్ వి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, కిమ్స్ హాస్పిటల్స్. ఈ వర్షాకాలంలో వచ్చే జ్వరాలకి ఏం టెస్టులు చేసుకోవాలని చాలా మంది అడుగుతారండి. అది కాకుండా మనం ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో కానీ లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ అయి ఉండొచ్చు, ఏదన్నా ఫీవర్ ప్రొఫైల్స్ అనేది ఒకటి తయారయ్యాయి. సో యాజ్ ఎ డాక్టర్ నేను ఎప్పుడు కూడా అందరికీ ఇచ్చే సలహా ఏంటంటే, మీకు జ్వరం ఉంటే కుదిరితే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. లేదు అంటే ముందు పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకొని ఆ జ్వరం తగ్గకపోతే తర్వాత అన్నా కూడా ఇంటర్నల్ మెడిసిన్ ఫిజిషియన్ కన్సల్టెంట్ దగ్గర కంపల్సరీ మీరు వెళ్ళాలి. ఎందుకు అంటే జ్వరాలు అనే దగ్గరకు వచ్చే లోపల మనకి టెస్టులు చాలా ఉన్నాయండి. ఏ టెస్ట్ చేయాలి, ఏ టెస్ట్ చేయకూడదు, డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఎలాగో టెస్టులు రాస్తారు కదా అని మీరు అనొచ్చు. అంటే అందరూ డాక్టర్లు అన్ని టెస్టులు రాయరండి, ఇది మీరు గుర్తించాల్సిన అంశం. ఎందుకు అంటే జ్వరాలు మీరు చెప్పే లక్షణాలు బట్టి మీ జ్వరం ఎన్ని రోజులు ఉంది అనే దాన్ని బట్టి మనకి ఏ జ్వరాలు మనకి ప్రివలెంట్గా ఉన్నాయి అనే దాన్ని బట్టి టెస్టులు రాయడం జరుగుతుంది. చాలా వరకు చాలా జ్వరాల్లో కూడా మీకు ఫలానా జ్వరం ఉంది అని తెలిసినా కూడా ట్రీట్మెంట్లో మార్పు ఏమి ఉండదు. అలాంటప్పుడు టెస్టుల గురించి డబ్బులు వేస్ట్ చేసుకోవడం అన్నిటికన్నా మూర్ఖత. సో సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, జ్వరాలు ఉన్నప్పుడు మీరు ఫస్ట్ మంచి డాక్టర్ని సంప్రదించినట్లయితే సరైన టెస్టులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఏం టెస్టులు చేయాలి, ఇప్పుడు డెంగ్యూకి వచ్చే లోపల డెంగ్యూ NS1 IgM అనే టెస్ట్ కామన్గా అందరూ చేస్తుంటారు. అయితే NS1 అనేది ఫస్ట్ 1 నుంచి 4 రోజుల లోపల చేయడం ఇంపార్టెంట్. అలాగే IgM అనేది 4 రోజుల తర్వాత చేసే టెస్ట్. ఈ అవగాహన లేని వాళ్ళందరూ చాలామంది ఏంటంటే రెండు కలిపి ఒకే టైంలో చేస్తూ ఉంటారు. దానివల్ల మనకి డబ్బులు నష్టం చాలా ఎక్కువ ఉంటుంది. సో NS1 అనేది మనం ఫస్ట్ 1 డే నుంచి 5 డేస్ లోపల చేసే టెస్ట్. IgM 4 రోజుల తర్వాత చేస్తే అది పాజిటివ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఈ టెస్టులన్నీ కాస్ట్లీ టెస్టులు, ఈ టెస్టులు మనం అవాయిడ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు చికున్ గున్యా కూడా చికున్-గున్యా IgM అని ఉంటుంది, చికున్-గున్యా PCR టెస్ట్ అని ఉంటుంది. సో ఈ టెస్టులు కూడా PCR అనేది మనం ఎప్పుడన్నా చేసుకోవచ్చు. IgM అనేది మళ్ళీ 4 రోజులు 5 రోజుల తర్వాత నుంచే పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలామంది పేషెంట్స్ ఒకసారి టెస్టులు చేసుకొని అక్కడ నెగిటివ్ వచ్చింది, మీ దగ్గర పాజిటివ్ వచ్చింది అని కూడా అడుగుతుంటారు. మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, టెస్టులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ఫస్ట్ టెస్ట్ కొన్ని రోజులు నెగిటివ్ కనపడుతుంది, తర్వాత యాంటీబాడీస్ డెవలప్ అయిన తర్వాత అది పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సరైన టైంలో సరైన టెస్టులు చేసుకున్నట్లయితే మీకు ఆ టెస్టుల వల్ల ఉపయోగం ఉంటుంది. అనవసరమైన టెస్టులు డాక్టర్ని సంప్రదించకుండా చేసిన దానివల్ల ఫలితం ఉండదండి. మంచిది.